నిరంతర స్మరణ పెంపొందించుకునేందుకు నేను ఎంతో కష్టపడి సాధన చేసేవాడిని. అది నా మనసుకి జ్ఞప్తికి వచ్చినప్పుడు నేను బాబూజీ గురించి ఆలోచించేవాడిని. రోజులో ఎక్కువ సమయం వారిని మర్చిపోతున్న కారణంగా నాలో అపరాధ భావన ఏర్పడేది. తిరిగి తిరిగి ఇలా సాధన చేయడం వల్ల ఎంతో అలసట కలిగి నా మనసుపై విపరీతమైన ఒత్తిడి పడేది. ఒకసారి నేను షాజహాన్పూర్ వెళ్ళి బాబూజీ మహారాజ్ను దర్శించినప్పుడు వారి పక్కనే క్రింద కూర్చున్నప్పటికీ ఈ నా సమస్య గురించి వారితో చెప్పలేదు. వారు నన్ను చూసిన వెంటనే, నీవు నీ పని చేస్తున్నప్పుడు ఎప్పుడైనా, అంటే నీవు ఆఫీస్కు వెళ్ళినప్పుడు, పని ప్రారంభించే ముందు ఆ దైవత్వంతో అనుసంధానమై నీ పని కొనసాగించు అన్నారు. ఆ విధంగా నేను నా సమస్య చెప్పకపోయినప్పటికీ వారు నా మనసును చదివి నా సమస్యకు పరిష్కారాన్ని సూచించారు. నేను వారిని ఎన్నోసార్లు సందర్శించాను. చాలా రోజులు వారితో ఉండే అవకాశం కూడా నాకు లభించింది. అప్పుడప్పుడు వారిచే చివాట్లు తినే అవకాశం కూడా వచ్చిందనుకోండి. అయితే నాకు ఎన్నో దీవెనలు వారి నుండి లభించాయి. ఒకరోజు నేను మరొక అభ్యాసి కలిసి బాబూజీ మహారాజ్ ఇంటికి ఉదయం 10 గంటలకు వెళ్ళాము. 11 గంటల సమయంలో వారిని భోజనానికి రమ్మని పిలుపు వచ్చింది. బాబూజీ నన్ను కూడా భోజనానికి రమ్మన్నారు. మేమిద్దరము లోనికి వెళ్ళి చెరొక కుర్చీలో కూర్చున్నాం. అకస్మాత్తుగా వారు, నీవు ఒంటరిగానే వచ్చావా అని అడిగారు. నా స్వార్థపూరిత మనసుతో నేను ఇంకో సోదరునితో కలిసి వచ్చిన సంగతే పట్టించుకోలేదు. అతన్ని కూడా పిలవాలన్న ఆలోచన నాకు తట్టలేదు. అయితే వారి దివ్యమైన ప్రేమతో ఇంకొక వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడని బాబూజీ గ్రహించారు. ఇది నాకు ఒక చక్కని గుణపాఠం అయింది. It so happened that I took a seminar at Delhi while coming back from Madras. So why we are not sensitive, that was the question. Why we are not sensitive? I told Mr. Sundara, you think over it and put as many questions as you like about it and whatever to, and then I shall answer. And I shall myself say what I know about it. So that talk was going on. I think it lasted for maybe 40 minutes or more than that, I don't know. Questioning and answering. And when he's questioning, I was also questioning. No, this. I was also questioning. It was a very good talk, it was. Only why sensitivity is not developed. That was the only seminar for that. So many percent, 10, 15 or 30%, then everybody was allowed.
So you can easily give a speech. Speaker, I am not. You just question actually. And when you question, I shall say some other thing, then some other thing, then we need to come everything. Babuji, by the way, what are the things that block the sensitivity? First thing is grossness. Grossness, of course, it is the devil. God and devil. Grossness is devil and God is God. Grossness. Everything can be completed by constant remembrance. Even meditation is not so useful as the constant remembrance. But we must do it. It has some specific purpose also. Meditation has some specific purpose also. But you see, this constant remembrance is very useful. Now I'm telling you, all the time charging. You are thinking of God and charging is there.